తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ మొండి వైఖరికి నిరసనగా కార్మికులు నిరసన బాట పట్టారు. డిఎం వైఖరిని నిరసిస్తూ ఈ రోజు ఉదయం 10 గంటలకు 3వ రోజు రిలే నిరాహార దీక్ష ప్రారంభమైంది. గత 4 సంవత్సరాలుగా ఎన్ని మెమరాండాలు సమర్పించినా చర్చల్లో రాతపూర్వక హామీలు ఇవ్వకపోవడంతోనే కార్మికులు ఈ దీక్షకు పూనుకున్నారు. ఈ వ్యవహారంపై సోమవారం జిల్లా కలెక్టర్ గారి గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన ప్రతినిధి అందిస్తారు. తెనాలి డిపో మేనేజర్ మండి వైఖరిపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసనల్లో భాగంగా 3వ రోజు రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ దీక్షలో కామ్రేడ్ కూచిపూడి హృదయరాజు, కామ్రేడ్ అంబటి శ్రీనివాసరావు మరియు కామ్రేడ్ మూల్పూరు రత్నశేఖర్ పాల్గొని తమ నిరసన తెలిపారు. 4 ఏళ్లుగా ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా డిపో మేనేజర్ స్పందించకపోవడంపై నాయకులు మండిపడ్డారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సోమవారం జిల్లా కలెక్టర్ గారి గ్రీవెన్స్ లో అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జోనల్ నాయకులు ఐమల్ల రాజశేఖర్ కన్నా, జిల్లా కార్యదర్శి ఈపూరి విజయ్ కుమార్, డిపో అధ్యక్ష కార్యదర్శులు వి శంకర్రావు, నలుకుర్తి సుధాకర్ రావు, గ్యారేజ్ అధ్యక్ష కార్యదర్శులు దీపాల దేవ శ్రీనివాసరావు, వి జోషిబాబు పాల్గొని మద్దతు తెలిపారు. వారితో పాటు మహిళా నాయకులు షేక్ నూర్జహాన్, వడ్లమూడి ప్రసన్న కుమారి, చొప్పర సుమతి, జి లక్ష్మి, ఆర్ నాగమణి, కె బాలమ్మ, కె విజయలక్ష్మితో పాటు పెద్ద ఎత్తున డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ సిబ్బంది హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నిరంకుశత్వ ధోరణి పైన ఎంప్లాయీస్ యూనియన్ గత 3 రోజుల నుంచి ఈ రిలే నిరాధ్యక్షలు చేపట్టడం జరిగింది. అయితే ఈ 3 రోజుల్లో కూడా 2 సార్లు మనల్ని చర్చలకు పిలవడం జరిగింది. అయితే చర్చలకు పిలిచినప్పటికి కూడా ఏ విధమైన మార్పు ధోరణితో డిఎం గారు మాట్లాడలేదు కనుక మేము అడిగిన స్పష్టమైన హామీని ఏది కూడా ఇవ్వనందువల్ల ఈ దీక్షల్ని మరలా కొనసాగించడానికి మేము నిర్ణయించుకున్నాం. అలాగే పై అధికారులు మామూలుగా ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఇది నా సొంత రాజ్యం అన్నట్లుగా ఆయన రాజ్యాంగాన్ని ఇక్కడ అమలుపరుస్తున్నారు ఇక్కడ. అయితే దానివలన ఒక వర్కరే కాదు, అన్ని విభాగాల వాళ్ళు, స్వీపర్ల దగ్గర నుంచి పైన ఏడీసీల వరకు, కండక్టర్లు, డ్రైవర్లు, మెకానికులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఒక ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళకి వచ్చిన సమస్య మాత్రమే కాదు, ఈ డిపోలో స్వీపర్ దగ్గర నుంచి పైదాకా అందరికీ వచ్చిన సమస్య. అయితే ఈ డిఎం గారి వ్యక్తిత్వం కానీ, ఈ డిఎం గారి పనుల వల్ల ఎలాంటి నష్టం జరిగిందంటే కొంతమంది ఇళ్ళకి వెళ్ళిపోయారు, కొంతమంది పైకి కూడా వెళ్ళిపోయారు. మండి వైఖరి డిఎంతో ఏకీభవించలేక ఏదికైతే ఎంప్లాయీస్ చేస్తున్న దీక్షలు ప్రతి కార్మికుడికి ఇక్కడికి వచ్చి మాకు సంఘీభావం తెలియజేస్తూ, అయ్యా మేము ఇతర యూనియన్లో ఉన్నా కూడా మేము మా వాళ్ళ నాయకత్వాలు వాళ్ళని ఏదిస్తారనే ఉద్దేశంతో మేము రాలేకపోతున్నాం, కానీ మా బాధలు కూడా మీ ద్వారా తెలియజేస్తున్నామని వాళ్ళు మాతో వచ్చి విన్నపించుకుంటున్నారు. కాబట్టి ఈ డిపోలో ఇది ఒక యూనియన్ సమస్య కాదు, ప్రతి కార్మికుడి సమస్య. ఈ డిఎం వేధింపుల వల్ల చాలామంది అనారోగ్య పాలయ్యి చనిపోతున్నారు. అందుకే మేము వేడుకుంటున్నాము ప్రభుత్వాలను కానీ అధికారులు కానీ ఈ డిపోలో ఉన్న కార్మికులందరినీ వేరే డిపోల కన్నా పంపించండి, లేదంటే ఈ డిపోలో మేనేజర్ అయినా మార్చండి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగితేనే ఈ డిపో ప్రశాంతంగా ఉంటుంది, అన్నాక ఈ డిపో ప్రశాంతత కోల్పోతుంది. దయచేసి ప్రభుత్వ దృష్టిలో ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వ అధికారులు అందరూ గమనించి ఈ యొక్క తెనాలి డిపో సమస్యను పరిష్కరించారు.